ఎటకేలకు కన్ఫర్మ్ అయింది తరుణ్ దళితుడని. దక్షిణాన కూడా మనం ఇవాళ దీన్ని 3వ రోజు కూడా దీన్ని చర్చ చేస్తున్నాం అని అంటే చర్చిస్తూనే ఉంటా. ఇక నేను కొన్ని విషయాలు నా మతం అని చెప్పి అయితే ఉంటుందో, నా ధర్మం అని చెప్పి నాకు కూడా ఉంటుంది. ఇవాళ తరుణ్, రేపు నువ్వు, ఎల్లుండి నేను. బ్లాస్ట్ అయిపోయింది సోషల్ మీడియా. ఇది ఆ హిందుత్వం అని చెప్పి చాలామంది మాట్లాడారు, మనం కూడా మాట్లాడినాం, బరాబర్ మాట్లాడుతూనే ఉంటాం. బికాజ్ ఇది పొలిటికల్ ఐడియాలజీ కాదు, ఇది నా కట్టర్ ఐడియాలజీ. ఈ ఐడియాలజీయే నన్ను మిమ్మల్ని దగ్గరికి చేసేది. రేపుడైతే ఈ ఐడియాలజీ లేదో నా బొంగులోది, మీరెంత, మీ పార్టీ ఎంత అని చెప్పి నేను కూడా అంటాను. కపిల్ మిశ్రా ఏదైతే వ్యక్తి సోషల్ మీడియాలో హిందుత్వం మాట్లాడి ఇవాళ పవర్లకు వచ్చిండో, ఆ వ్యక్తి సిగ్గుశరం లేకుండా ఒక హిందూ బంధువు మీద ఇంత అత్యాచారం జరిగితే ఒక్క ముచ్చట లేదు, కరుణ లేదు. వీడు మనిషా? సో ఇప్పుడు తరుణ్ విషయంలో కూడా ఏమైంది అనంటే, పరలోకాలకు పోయిన పాపం ఆయన ఆత్మ శాంతించాలని చెప్పి ఫస్ట్ నేను కోరుతూ, ఆ ఉసురు ఎవరైతే ఆయనని ఈ రకంగా చేసినరో సర్వనాశనం చేయాలని చెప్పి కోరుతూ, అగర్ నేనేదైనా నా జిందగీలో ఏదైనా పుణ్యం చేసుకుంటే ఆ పుణ్యం మొత్తము వీళ్ళకు ఉసురు ముట్టాలా అని చెప్పి శపిస్తూ నేను ఈ చిట్టా మొదలెడుతున్నా. Gautam Model School, Sun City branch, admissions are open for 2026. No admission fee, free school uniform and also bus transportation available for nursery to 10th class. Hurry up. Address, Sun City branch opposite Kasturba Trust. Limited seats. Contact us now 8121573123 and 8977113123. తరుణ్ ఎటకేలకు కన్ఫర్మ్ అయింది తరుణ్ దళితుడని. సో అసలు ఏం జరిగినాయి పరిణామాలు అని చెప్పి మనం అన్నం చూసుకుంటే, నిన్న ఢిల్లీలో మొన్ననో అనుకుంటా 8th or 9th నాకు కరెక్ట్గా డేట్ గుర్తొస్తలేదు, మోదీ గారిది కూడా ఒక ర్యాలీ ఉండే. సో అక్కడ అందరూ వాళ్ళు బిజీ అయిపోయినారు. ఘటన హోలీ 4th ఉండే, హోలీ రోజు ఇదంతా ఘటన జరిగిన తర్వాత 5th మొత్తం దేశం అంతా అల్లకల్లోలం అయిపోయింది. దక్షిణాన కూడా మనం ఇవాళ దీన్ని 3వ రోజు కూడా దీన్ని చర్చ చేస్తున్నాం అని అంటే చర్చిస్తూనే ఉంటా. ఇక నేను కొన్ని విషయాలు. బికాజ్ కొన్ని ఆస్పిరేషన్స్ ఉంటాయి మాకు. ఇన్స్పిరేషన్ నుంచి ఆస్పిరేషన్స్ డెవలప్ అయితే ఎక్స్పెక్టేషన్స్ కూడా పెరుగుతాయి. ఎక్స్పెక్టేషన్స్ పెరిగినప్పుడు ఎక్స్పెక్టేషన్స్ ఎవరికి ఉన్నాయో అని చెప్పి మాట్లాడకపోవడం అనేది కూడా మూర్ఖత్వం అవుతుంది. కరెక్టా రాంగా? సో ఖచ్చితంగా మా ఎక్స్పెక్టేషన్స్ ఏందని చెప్తాం. అది మీకు అర్థమైతే మంచిది, లేకపోతే నాశనం అవుతానంటే నాశనం గన్రిగా. ఇక ఈ నాశనంలో మీరే బాధ్యులు. ఏ పార్టీలు ఉంటాయో ఆ పార్టీలే రెస్పెక్టివ్గా బాధ్యులు. మా కోర్ ఐడియాలజీ అనేది ఎప్పుడైతే వాడికి ఎవడికో నా మతం అని చెప్పి అయితే ఉంటుందో, నా ధర్మం అని చెప్పి నాకు కూడా ఉంటుంది. డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్లు ఉన్నప్పుడు ఆ ఒపీనియన్ల డిఫరెన్స్ ఎందుకున్నది అని చెప్పి మీరు అది ఫిక్స్ చేయలేకపోతున్నప్పుడు డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అనేది నా రకంగా వాళ్ళ రకంగా కంటిన్యూ అయితేనే ఉంటుంది. సో ఇప్పుడు తరుణ్ విషయంలో కూడా ఏమైంది అనంటే, పరలోకాలకు పోయిన పాపం ఆయన ఆత్మ శాంతించాలని చెప్పి ఫస్ట్ నేను కోరుతూ, ఆ ఉసురు ఎవరైతే ఆయనని ఈ రకంగా చేసినరో సర్వనాశనం చేయాలని చెప్పి కోరుతూ, అగర్ నేనేదైనా నా జిందగీలో ఏదైనా పుణ్యం చేసుకుంటే ఆ పుణ్యం మొత్తము వీళ్ళకు ఉసురు ముట్టాలా అని చెప్పి శపిస్తూ నేను ఈ చిట్టా మొదలెడుతున్నా. ఇవాళ తరుణ్, రేపు నువ్వు, ఎల్లుండి నేను. ఇది ఆన్ గోయింగ్ సినారియో ఇట్లనే నడుస్తుంది. కాశ్మీరీ పండిట్ల నుంచి నడుస్తున్నది. అయితే ఏం జరిగింది అని చెప్తే, 4th హోలీ అయింది, ఈ ఘటన జరిగింది. 5th మొత్తం దేశం మొత్తం అల్లకల్లోలం ఏమైందిరా భయ్ అని చెప్పి మొత్తం అల్లకల్లోలమైంది. వీడియోస్ అన్నీ ట్విట్టర్లో సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయిన తర్వాత అసలు ఏం జరిగింది అని ఆలోచిస్తున్న తరుణంలో బ్లాస్ట్ అయిపోయింది సోషల్ మీడియా. ఇది ఆ హిందుత్వం అని చెప్పి చాలామంది మాట్లాడారు, మనం కూడా మాట్లాడినాం, బరాబర్ మాట్లాడుతూనే ఉంటాం. బికాజ్ ఇది పొలిటికల్ ఐడియాలజీ కాదు, ఇది నా కట్టర్ ఐడియాలజీ. ఈ ఐడియాలజీయే నన్ను మిమ్మల్ని దగ్గరికి చేసేది. రేపుడైతే ఈ ఐడియాలజీ లేదో నా బొంగులోది, మీరెంత, మీ పార్టీ ఎంత అని చెప్పి నేను కూడా అంటాను. ఇది నడుస్తూనే ఉంటుంది, ఇది ఆన్ గోయింగ్ ఫినామినా ఉంటుంది. తెలంగాణలో చూసినాం, బెంగాల్లో చూసినాం, కాశ్మీర్లో చూసినాం, కేరళలో చూసినాం, భైన్సాలో చూసినాం, అన్నిటి దగ్గర చూసినాం. మాకు దొరుకుతుంది చూడనే అని అన్నది వద్దిగా. ఈ డిమ్కా మాటలు ఇక వద్దిగా. ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నానంటే, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న రేఖా గుప్తా గారు జనరల్గా ఎప్పుడు కలవాలా? 4th ఘటన జరిగితే, ఇంత పెద్ద ఘటన దేశం మొత్తం ఊపేసింది, ఇమీడియట్గా పోయి కలిస్తే ప్రాబ్లం ఏముండే. సరే, ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తులు, మినిస్టర్, ఇక కపిల్ మిశ్రా అయితే అసలు నిజంగా రానాయన. మేము పోయి ఆయన, నాకు తెలిసి మా పోరలు కూడా నిన్న రాత్రి మొత్తం అదే పనులలో ఉన్నారు. ట్విట్టర్లు ఏం కొట్టిండు కపిల్ మిశ్రా అని చెప్పి చూస్తే, మోడీ గారివి లైవ్ కొట్టిండు, మోడీ గారివి షేర్ కొట్టిండు, మోడీ గారి దాంట్లో కమెంట్ కొట్టిండు. ఇన్ఫ్యాక్ట్ తరుణ్ మీద కూడా ఆయన ట్వీట్ చేసిండు అంటే రీట్వీట్లు చేసిండు, కానీ ఆయన వ్యక్తిగతంగా కరోనా ఏదైతే ఉంటుందో జుడాజు మాత్రం చూపెట్టలేదు. కపిల్ మిశ్రా ఏదైతే వ్యక్తి సోషల్ మీడియాలో హిందుత్వం మాట్లాడి ఇవాళ పవర్లకు వచ్చిండో,
సంసద్ అయ్యిండో ఆ వ్యక్తి సిగ్గుశరం లేకుండా ఒక హిందూ బంధువు మీద ఇంత అత్యాచారం జరిగితే ఒక్క ముచ్చట లేదు, కరుణ లేదు. వీడు మనిషా అని చెప్పి నేను ఇలా మాట్లాడుతున్నా. వీడికి ఏమైనా సిగ్గుశరం ఉన్నదా అని చెప్పి మాట్లాడుతున్నా. ఇట్లాంటి డోంగీలు మన దగ్గర చాలామంది ఉన్నారు. చాలామంది ఉన్నారు. సరే, ఇప్పుడు కపిల్ మిశ్రా అండ్ రేఖా గుప్తా అండ్ ది రెస్పెక్టివ్ క్యాబినెట్ ఆర్ టు ది మ్యాటర్ గవర్నమెంట్ ఆఫ్ ఢిల్లీ బీజేపీ, దీని మీద నేను ఏం మాట్లాడుతున్నానంటే బ్రదర్, ఓకే మీరు రంగులు ఆడినరేమో, మీరు రంగులు పూసుకున్నారు కాబట్టి హోలీ పండుగ తర్వాత ఏదైతే ఘటన జరిగిందో ఈ ఘటనకు పోయేటప్పుడు మీ రంగులు ముఖాలకు ఉన్నాయి కాబట్టి తుడుచుకొని పోదామని మీరు అనుకున్నారు. నేను కాదని అంటలే. ఆ రంగు పోనీకే కూడా టైం పట్టింది వచ్చు. ఎందుకంటే మీరు హోలీ చాలా గట్టిగా సంబరాలు చేసుకుంటారు కదా, గెలిచిండ్రు కదా. ఆమ్ ఆద్మీ పార్టీని ఓడగొట్టిన తర్వాత ఒక పెద్ద పండుగ ఇప్పుడే వచ్చిందని నేను అనుకుంటున్నా. సో హోలీ మొత్తం మీరు సెలబ్రేట్ చేసుకుని, ఎందుకంటే యమునాను కూడా మీరు క్లీన్ చేసిరు కదా, యమునాని క్లీన్ చేసిరు కాబట్టి కలర్లెస్ హోలీ అని చెప్పి మీరే మాట్లాడుతున్నారు కాబట్టి, సో ఇక రంగులు బాగా ఆడుకొని ఇంట్లో పూసుకున్న రంగులు పోతలేవు కాబట్టి ఆ రంగులు పూసుకున్నాక పోదామని అనుకున్నారేమో. అది 4th వాయ్, 5th వాయ్, 6th వాయ్, 7th వాయ్, ఇక 8th మోదీజీ ర్యాలీ ఉన్నది కాబట్టి అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే తరుణ్ కంటే చాలా ఇంపార్టెంట్, బికాస్ ప్రధానమంత్రి చాలా ఇంపార్టెంట్ దేశానికి, ప్రధాన సేవకుడు చాలా ఇంపార్టెంట్. మళ్ళీ సేవకుడు ఎవరికి సేవకుడు? ప్రజల సేవకుడు కదా. మళ్ళీ ఇట్లా అయింది, మనం ఏం చేద్దామని ముచ్చట ఏమైందో నాకు తెలియదు. కానీ ఎట్టకేలకు ఇక నిన్న వాళ్ళని పిలిపించుకున్నారు. ఎవరు? రేఖా గుప్తా గారు. నేను సడన్గా పరేషాన్ అయినా, ఏంద్రబాయిని అమ్మ తరుణ్ ఇల్లు ఇంత పెద్దగా ఉన్నదా? చిన్న మొహల్లా ఉత్తమ్ నగర్లో ఉండే ఈ మనిషికి ఇంత పెద్ద ఇల్లు ఉన్నదా? ఇంత పెద్ద ఇల్లు, ఇంత పెద్ద ఆస్తిపరుడా? అదంతా చూస్తే సీఎం రెసిడెన్స్కి పిలిపించుకున్నారు అని చెప్పి ఇక చెప్పిండ్రు. దాని తర్వాత బుల్డోజర్ పెట్టి ఇల్లు కొట్టిర్రు. ఇక ఏందనంటే బుల్డోజర్ మా దగ్గర కూడా ఉన్నాయి, ఢిల్లీలో కూడా ఉన్నాయి, యోగి ఆదిత్యనాథ్ దగ్గరనే ఉన్నాయి ఆ బుల్డోజర్లు. మేము కూడా ఉన్నాయి, మేము కూడా జర యాక్షన్ తీసుకుంటాము, అది ఇది ఎక్సెట్రా అని చెప్పి చెప్పిండ్రు. సర్ప్రైజింగ్ ఏంటంటే జనరల్గా ఇట్లాంటివి చట్టాలు ఒప్పుకోవు, ఇట్లాంటి స్టేట్మెంట్లు వస్తాయేమో అని చెప్పి నేను అనుకున్నా. అట్లీస్ట్ నేను క్రెడిట్ భారతీయ జనతా పార్టీకి ఇస్తా. ఏందనంటే ఓ బుల్డోజర్ అయితే పెట్టిర్రు, బరాలు పెట్టిండ్రు, నాకు అది సంతోషం ఉన్నది. దాని తర్వాత కొంతమంది ట్వీట్లు చూసిన, వాళ్ళు ఏమనంటారంటే ఒక్కోని ఇల్లు కట్టనీకే, ఒక్కోడు ఇల్లు కట్టుకోనీకే జీవితం మొత్తం సంకనాకి పోవాల్సి వస్తుంది లోన్లు కట్టుకుంటా, అసొంటి ఇల్లుని మీరు కూలగొట్టేస్తే ఎట్లా అని చెప్పి ట్వీట్ చేస్తారు. నాకు ఎట్లా అనిపించింది అనంటే, చెప్పు పీతిలు అది కొడతారు చూడు, అట్లా కొట్టాలనిపించింది. ఎందుకనంటే నీకు ఇల్లు మీద చింత కనపడుతున్నది. నేను మహిళలు కాబట్టి నేను జర పేర్లు చెప్తలేను, సైలెంట్గా మాట్లాడుతున్నా. తువాళ్ళ మళ్ళీ నాకు వస్తున్నాయి మాటలు. నీకు ఏదైతే కాంక్రీట్ జంగల్ నువ్వు కట్టుకుంటావు చూడు, కాంక్రీట్ ఇల్లు కట్టుకుంటావు చూడు సిమెంట్ ఇసుకలతోని, ఆ ఇల్లు నీకు జిందగీగా మైనతని అనిపిస్తుంది. నవమాసాలు మోసి తన బిడ్డకు జన్మనిచ్చి 20-25 సంవత్సరాల పోరడు కండ్ల ముంగట రాడ్లతో పోతుంటే కొట్టి చంపేసిన తర్వాత పెద్ద పెద్ద రాళ్ళు తీసుకొని ఛాతీ మీద కొడుతుంటే ఇంజురీస్ అయి చచ్చిపోయారని చెప్పి ఎన్నో సోషల్ మీడియాలలో కూడా పెట్టిండ్రు, పోలీసులు కూడా నిర్ధారించిండ్రు. మీకు జిందగీకి కమాయి ఎక్కువ అనిపిస్తున్నది కానీ ఒక ప్రాణం, నిండు ప్రాణం, నవమాసాలు మోసిన తల్లి ఆవేదన అనేది మీకు అర్థమవుతుందా అని అడుగుతున్నా. గిదా అని చెప్పి చెప్తున్నా. ఓకే, ఎట్లనైనా బజరంగ్ దళోళ్ళు చాలా అగ్రెసివ్ అయిన ఉండే, ఇది బజరంగ్ దళోల వల్ల అయింది తప్ప లేకపోతే ఢిల్లీ సర్కార్ ఏం పీక్ కట్టలు కట్టకపోతుండే, అది మాత్రం ఫ్యాక్ట్. ఇది ఎందుకు నేను చెప్తున్నాను అంటే, ఇప్పుడు వాల్మీకి సమాజం కూడా, ఇప్పుడు ఒకసారి మనం జర ఆలోచిద్దాం ఫ్రెండ్స్, ఒకసారి మనం జర పాత హిస్టరీకి పోదాం దయచేసి. 2014లో మీరు, నేను, మన వయసులో ఏముండేనో నాకు తెలియదు కానీ ఇప్పుడు 2014లో ఎప్పుడైతే మనకు రైట్ క్యాండిడేట్ దేశాన్ని రిప్రజెంట్ చేస్తున్నాడు ప్రధానమంత్రి రూపంలో అనంటే అందరం కాళ్ళకు గజ్జలు కట్టుకొని తిరిగినామా లేదా? ప్రతి ఒక్కళ్ళం ఎంత సంతోషపడ్డాము చెప్పు. సంత్ సాధువుల నుంచి, సంఘ్ నుంచి, శ్రీశ్రీ నుంచి, అంకుర్ పాదయాత్రల నుంచి వీళ్ళంతా దేశం మొత్తంలో చిన్న చితిక 18 సంవత్సరాల పోరడి నుంచి, ఇన్ఫ్యాక్ట్ ఓటు హక్కు లేనోడు కూడా నేను ఓటేయకపోతే ఏంది, అట్లీస్ట్ వర్డ్ ఆఫ్ మౌత్ స్ప్రెడ్ చేద్దామని చెప్పి ఊరు పేరున మోదీజీ గారిని గెలిపించుకున్నాం. సరైన క్యాండిడేట్ దొరికింది కదా. ఎప్పుడైతే మనం 2018లో మళ్ళొకసారి మోదీజీ నరేంద్ర దామోదర్ దాస్ మోదీ అని ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం చేసిండో అత్యంత సంతోషపడ్డ దాంట్లల్లా నువ్వు, నేను అందరం ఉన్నాం. ఇప్పుడు ఏదో అవుతుంది అని చెప్పగానే అక్కడ నుంచి మొదలైనవి కొన్ని కార్యక్రమాలు. ట్రిపుల్ తలాక్, అఫ్కోర్స్ అది హిందువులకు ఏం సంబంధం లేకపోవచ్చు, కాకపోతే మన హిందువులకు ఒక అల్ప సంతోషులు కదా, పక్కోడు ఆనందపడ్డా, పక్క వర్గపోడు ఆనందపడ్డా, మన ఆనందం వసుదేవ కుటుంబకం కదా మనదంతా, ప్రపంచాన్నే మన కుటుంబం అనుకుంటాం. సో వేరే మతాలు ఏమన్నా అయితే మనకు ఎందుకు ఉండదు చెప్పు, ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి మనం సప్పట్లు కొట్టినాం. బట్ అది ఇన్ఫ్యాక్ట్గా హిందువులకు ఏమైంది అని అంటే అది హిందువులకు ఏం పెద్దగా ఒరిగేది లేదు, పోయేది లేదు. బట్ ఫిర్ భీ అపున్ జిష్ణ మన మోదీజీకి గున్గా తో ఆడికేని మొదలయ్యి దాని తర్వాత ఆర్టికల్ 370 ఇట్ వాజ్ అ ఫినామినల్ దిస్ థింగ్స్ అండ్ ఒక కాశ్మీరీ జనసైడ్లకు ఒక ఆశ
జ్యోతి వెలిగింది. మళ్ళీ వాళ్ళ ఆస్తులు వచ్చినాయా లేవా నాకు జర కమెంట్ రూపంలో చెప్పుర్రి. ఇప్పుడు వాళ్ళైతే కోల్పోయిన ఆస్తులు ఉన్నాయి చూడు కాశ్మీరీ పండితులు, అవన్నీ తిరిగి మళ్ళీ ప్రభుత్వం ఇప్పించిందా లేదా అని అనేది నాకు తెలియదు. నేను అది ఎంక్వైరీ చేయలేదు కాబట్టి నేను అది టిప్పని చేయలేను ఆర్ దాన్ని సమర్థించలేను. మళ్ళీ అది వచ్చిందా లేదా అన్నది కొంతమంది ఎవరైనా మేధావులు ఉంటే జర నాకు చెప్పండి, డేటా ఏమైనా ఉంటే నాకు చెప్పు. సో ఆర్టికల్ 370 ఫిర్ బి బెనిఫిట్ ఆఫ్ డౌట్ మనం భారతీయ జనతా పార్టీకి ఇద్దాం. ఎన్ఆర్సీ అని అన్నారు, సిఏఏ అని అన్నారు, ఇంకా చాలా వచ్చినాయి. 2-3 గట్టిగానే మాట్లాడినారు. ఇవన్నీ మేము ఇంప్లిమెంట్ చేస్తామని అనగానే మన ఓటురా పడ్డదిరా, లాజికల్గా మన ఓటు ఇప్పుడు మనం వేసిన ఓటు సార్థకమైందిరా, దేశ భవిష్యత్ కోసం ఉపయోగపడుతుందిరా అని అందరం జాతీయవాదులు జిష్ణు చేసుకున్నాం. ఇది కదా జిమ్మేదారి, ఇది కదా జవాబుదారీ మన ఓటుకి అని చెప్పి మనం అందరం ఆనందపడ్డాం. కోవిడ్ వచ్చింది. కోవిడ్ తర్వాత ఏవైతే యూటర్న్లు చేసుకుంటూ వచ్చింది చూడు ఈ ప్రభుత్వం, ఎన్ఆర్సీ మీద, సిఏఏ మీద, ఎక్సెట్రా ఇవన్నిటి మీద, ఈ యూటర్న్ల మీద నాకు జరసేపు సమజ్ అయితలేదు. ఓకే, దాని తర్వాత జర బహుమత్ లేదు, ఇప్పుడు 240 లాగిపోయినాం. అదే అంటారు కదా, మంచుకున్నప్పుడు నువ్వు అది ఒక సినిమాలు ఉంటుంది తెలుసు కదా అని అనుకుంటా. నేను దాని మీద కూడా ఇలా ఒక రివ్యూ చేద్దామని అనుకుంటున్నా. ఆ తెలుసు కదా సినిమాల జొన్నలగడ్డ సిద్ధు ఒక ఇద్దరు సంభాషణల హీరోయిన్ సంభాషణలు ఒకటి ఉంటుంది. సరైన టైంకి సరైనవి జరగకపోతే అడ్డమైనవి అన్నీ అడ్డగోలుగా జరుగుతాయి అని చెప్పి ఒక డైలాగ్ ఉంటుంది. సో సరైన టైంకి సరైనవి జరగలేదు కాబట్టి భారతదేశం ఇలా విశ్వగురు కాలేకపోయింది, సోనేకి చిడి కాలేకపోయింది. ఎందుకంటే వెనకటి ప్రభుత్వాలు సర్వనాశనం చేసినాయి దేశాన్ని. ఇప్పుడు ఒక చిరునవ్వు మన మనసులలో వచ్చింది, ఆనందం చిగురించింది. ఈ అనుభూతి చూసినప్పుడల్లా మనము ఆనంద బాష్పాలతో మోదీ హేతో మున్కిన్ హే మేరా భారత్ అప్నా మోదీ అని చెప్పి అనుకున్నాం. కాకపోతే సడన్గా ఇప్పుడు ఈ థర్డ్ టర్మ్లో మాత్రం యూజీసీ లాంటిది తీసుకొని వచ్చి బ్రహ్మన్ తేరీ ఖబర్ కుతేగి అని చెప్పి మాట్లాడి ఇట్స్ అన్ ఓపెన్ జెనోసైడ్, రైట్? ఓపెన్ ఈడ కమ్యూనల్ యాంగిల్ ఉన్నది. బ్రహ్మన్ ఇందిరా జైసింగ్ ఏదైతే రాసి పెట్టింది చూడు, కోర్టులలో మాట్లాడుతుంది, ఆర్గ్యుమెంట్ చేస్తుంది చూడు ఇందిరా జైసింగ్, యాక్చువల్గా ఈ ప్రభుత్వం ఒప్పుకుంది బ్రదర్. వాస్తవంగా ఇప్పుడు ఐటీ సెల్ వీళ్ళందరూ మాట్లాడతారు. నేను ఏమంటున్నా, మేము ఇప్పుడు దాన్ని స్టే ఇచ్చింది కోర్టు ఎప్పుడు స్టే ఇచ్చింది తెలుసా? ఎవరైతే మీ అపోజిషన్ లాయర్లు ఉన్నారో మిమ్మల్ని బట్టలు ఉడదీసి ఉతికిరు మిమ్మల్ని కోర్టులలో. అప్పుడు యూజీసీ మీద అంటే ఇప్పుడు మన్ కీ బాత్లలో కూడా మోదీజీ మాట్లాడిండు కదా, ఏ లోగ్ मेरे मुझे माँ को गाली देते हैं, मेरे परिवार को गाली देते हैं, बट आप तो तेजस्वी इंसान है, మీకు ఇది ఫరక్ కూడా పడదు కదా మోదీజీ. కానీ నేనేమంటున్నానంటే మాకు ఫరక్ పడుతుంది. అగర్ బ్రహ్మన్ తేరీ ఖబర్ కుదేగి అని అంటే మాకు ఫరక్ పడుతుంది. బికాస్ ఇంకొక జనసైడ్కి మేము సాక్షులం కాదలుచుకోలే. అందులో పోయి మీరున్నప్పుడు మేము సాక్షులం అసలే కాదలుచుకోలే. క్యూకి మోదీజీ హే తో మున్కిన్ హే అంటే జనసైడ్ బి మున్కిన్ హే అని అనుకోని మేము అనుకోము కదా. మా ఆశ అది కాదు కదా. సో వీఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీ మ్యాజిక్స్, వీఆర్ ఎక్స్పెక్టింగ్ సర్టన్ లాజిక్స్. మీ అనుభవ్ ఉన్నమాట చెప్పాలనంటే మన తల్లి కంటే మోదీజీ గారి తల్లినంటే మనం కొట్లాటలు పెట్టుకున్నాం, మన అమ్మ నా బూతులు మనం తిట్టిపించుకున్నాం సోషల్ మీడియాలో. బట్ ఇవాళ ఒక భారతీయుడు వాణ్ణి బ్రహ్మన్ తేరీ ఖబర్ కుదేగి అని అంటే మనం యాక్సెప్ట్ చేద్దామా? గసొంటి మంత్రుల మీద ఇంకా మీరు యాక్షన్ ఎందుకు తీసుకుంటలేరు అని అంటే ఇప్పుడు నాకు ఒకటి మీకు డైరెక్ట్ ఆరోపణలు చేస్తున్నా. నేను ఏమంటున్నా అంటే మళ్ళీ ఇది మీ హంకారమా లేకపోతే హుంకారమా లేకపోతే ఓవర్ కాన్ఫిడెన్సా నాకు అర్థమైతలేదు. నేను ఒక చిన్న చితక కోన్కిస్కా గొట్టంగానే నేను మిమ్మల్ని అనేంత స్థాయి కూడా నాకు లేకపోవచ్చు. ఐ రెండర్ ఎన్ అపాలజీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, బట్ నా పర్సెప్షన్స్ నేను వ్యక్తం చేస్తున్నా. బికాస్ ప్రధాన సేవకంలో ఒక నీటి బిందువులో నేను ఉన్ననొచ్చు, ఒక చిన్న షుక్కలో నేను ఉన్ననొచ్చు మిమ్మల్ని అత్యంత అభిమానించిన దాంట్లలో. మీరు కింద ఒక డమ్మీలను పెట్టుకొని మీరు హీరోలుగా దేశమంతా కనబడతానంటే అది ఎక్కువ రోజులు నడవదు, అది ఎక్స్పోజ్ అయిపోతుంది ఒక రోజు. ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ పెట్రోలియం మినిస్టర్ ఉన్నప్పుడు ఏం పెద్ద పీక్ కట్టలు కట్టింది అనేది మనకు తెలియకుండా మనం తీసుకొని వచ్చినాం, కుసోబెట్టుకున్నాం, డిడ్డనగర డిమ్కా చేసినాం. ఎందుకంటే నువ్వు ట్వీట్ అనాలిసిస్ చూసుకో ఒకసారి. నిన్న యూజీసీ ప్రోగ్రామ్ మీద మోదీ గారు ఏదైతే ప్రోగ్రామ్ చేసుకొని ఏదైతే ర్యాలీ ఏదైతే అనేది చేసిండో దానికి వచ్చిన అవి కొన్ని వేలల్లో పోయినాయి, వీళ్ళది లక్షలలో పోయింది. ప్రజాదరణ, ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు అని అనేది కదా మిమ్మల్ని ప్రధాన సేవకుని చేసింది. మీరు ప్రజల ఆలోచనకు డీవియేట్ వెళ్ళిపోయి ఎలక్షన్ల ముంగట బటంగేతో కటంగే మనం జాతీయవాదిగా ఇవి విరగొడుతున్నానని చెప్పి సడన్గా మీకు అనుకూలంగా లేనప్పుడు సడన్గా నేను ఓబీసీ ప్రైమ్ మినిస్టర్ని అని చెప్పి మాట్లాడితే ఒక ఓబీసీ అయి నేనేం మాట్లాడుతున్నానంటే రిజర్వేషన్స్ ఉండాలన్నా వద్దాలన్నా అవన్నీ నేను అనుకల్లా డీప్లో పోతలేను. బట్ దెర్ ఈజ్ అన్ ఎక్స్పెక్టేషన్ ఫ్రమ్ యూ సార్. మీతో ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది అండ్ దట్ ఎక్స్పెక్టేషన్ డ్రిల్స్ డౌన్ టు ఎక్స్ప్రెస్ మై వ్యూస్. నా అభిప్రాయాలను వ్యక్తం చేసే తత్వం అందులో ఈ ఢిల్లీ అనేది ఇంకా పెట్రోల్ పోస్తున్నది దాని మీద. ఈ తరుణ్ ఎపిసోడ్ మళ్ళీ జస్టిస్ ఎప్పుడు డెలివరీ అవుతుంది అని చెప్పి నేను ప్రశ్నిస్తుంటే కనయ్యలాల్కి మనం ఏం ఆన్సర్ ఇవ్వలేకపోయినాం, అంకిత్కి మనం ఏం ఆన్సర్ ఇవ్వలేకపోయినాం, బెంగాల్లో జరిగిన పొలిటికల్ కిల్లింగ్స్కి మనం ఏం ఆన్సర్ ఇవ్వలేకపోయినాం, కాశ్మీరీ జెనసైడ్లకు ఇప్పటిదాకా న్యాయం చేయలేకపోయినాం. ఆపరేషన్ సింధూర్లో కూడా ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్ గాడికి మనం చూస్తే
घर में घुस के బయటకు వస్తలేరు వాళ్ళు. उनका धज्जा उड़ा के आ रहे, नामो निशान मिटाते हुए आ रहे. మనం కేవలం కాంక్రీట్ జంగలను వలగొట్టేసి వచ్చినాం, వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని వలగొట్టేసి వచ్చినాం. ఏదో టెర్రరిస్టు వాళ్ళు వీళ్ళు చంపినామని అన్నాం. మన దగ్గర ఎంతమంది చచ్చిపోయారు ఎక్సెట్రా అని మనం ఎప్పుడు ఏం బయట పెట్టలే. అన్నోన్ గన్మెన్కి జై అని చెప్పి మనం మాట్లాడుకుంటున్నాం, కానీ మనం అది కులేయాంలో ఎవరికి చెప్పుకుంటలేము. ఇది మనమే మనతోనే అయ్యింది అని చెప్పి మనం చెప్పుకోలేకపోతున్నాం. బట్ ఇజ్రాయెల్ని చూసినప్పుడల్లా కొంచెం గర్వం అవుతున్నది. వాళ్ళని ఎవరైతే పీడించినరో గర్మే గుస్కే ఉన్కా గోస్లా పోడ్కే ఆడిని చీరి చెండాడి నరసింహ అవతారం చూపిస్తున్నారు వాళ్ళు. మనం ఏడగొట్టినరా బాంబులు అని అంటే కాంక్రీట్ జంగల్. హఫీజ్ సయీద్ గడ్ అయితే బచాంచిపోయింది కదా, నేను అడుగుతున్నా. దావుద్ ఇబ్రాహిం ఇంకా బతికే ఉన్నాడు కదా. సో ఈ ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయి కూడా. మళ్ళీ మిమ్మల్ని అడగకపోతే నేను ఇంకెవరిని అడగాల? రాహుల్ గాంధీని అడగాల? నాకు ఎక్స్పెక్టేషన్ ఉందా? నాకు లేదు కదా. మంచైనా చెడైనా నాకు మొత్తం మీతోనే కదా. ఇప్పుడు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు నాకు కేవలం అభిమానమే కాదు, దేవుడు కంటే ఎక్కువ, ఇన్స్పిరేషన్, ఇన్ఫ్లుయెన్షియల్, ఈ రకంగా మేము మిమ్మల్ని ట్రీట్ చేసినాం. ఇప్పుడు తరుణ్ విషయంలోకి వచ్చినప్పుడు కూడా మాకేమైంది అని చెప్పి నేను ఆలోచిస్తున్నా. మాకేం ఇస్తున్నారు మీరు అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. నాకేం ఇస్తున్నారు, నాకేం దొరుకుతున్నది అని అంటే నా ఆశ నాకు లేదు సార్, నాకు లేదు. హిందూ సమాజానికి మనం ఏమి ఇస్తున్నాము అనేది ఒక చిన్న అడగడం తప్ప ఇది వ్యతిరేకత అవుతుందా? నా ఎక్స్పెక్టేషన్ షేర్ చేయడం వ్యతిరేకత అవుతుందా? అండ్ సమ్ పీపుల్ రైట్ గిరీష్ ఈస్ కన్ఫ్యూజింగ్ అని చెప్పి రాస్తారు. ఐఎమ్ స్పీకింగ్ విత్ ఎ క్లారిటీ బాస్. అంటే ఇప్పుడు మీరు నాకు చెప్తున్నారా ఎవరిని ప్రేమించాలి, ఎంత ప్రేమించాలి, ఎలా ప్రేమించాలి అననే ఒక డిప్లొమసీ నా నెత్తిలో నేర్పుతున్నారా రాజకీయాలలో? 40 సంవత్సరాలు దాటిపోయిన మేము ఈ స్టేజ్లో మిమ్మల్ని ఆదరిస్తున్నప్పుడు మా అభిప్రాయాలు సడన్గా మార్చుకోమంటే ఎట్లా అని అనేది ఒక పెద్ద క్వశ్చన్. అభిప్రాయం ఆర్ సెక్యులరిజం అనే ముచ్చట కాడికి వద్దాం. ఇప్పుడు చాలా జాగ్రత్తగా అనాలిసిస్ చేద్దాం. సెక్యులరిజం, కాంగ్రెస్ ఏమన్నది రాబాయ్? కాంగ్రెస్ డైరెక్ట్గా సెక్యులరిజం అని చెప్పి మాట్లాడేసింది. ఇది మా ఫండమెంటల్ కాన్సెప్ట్ అని చెప్పి చెప్పింది. మేము సెక్యులరిజం తప్ప వేరే ఏవి మాట్లాడమని కూడా చెప్పింది. కంప్లీట్గా చెప్పేసింది. కంప్లీట్గా సెక్యులరిజం అనే కాన్సెప్ట్ని ఛాంపియన్ చేసింది ఎవరు? కాంగ్రెస్. అలా ఫౌండేషనల్ ప్రిన్సిపల్ లెక్క పెట్టుకున్నది. ఇండియన్ డెమోక్రసీలో సెక్యులరిజం లేకపోతే నడవది, మేము అందరినీ ప్రేమిస్తాము అని అన్నారు. కానీ వాళ్ళు ప్రేమించేది ముస్లిమ్స్నే. మైనారిటీలో ఉన్న మెజారిటీ ముస్లింలని వాళ్ళు ప్రేమించారు. నేను కులయాం చెప్తున్నా, ఇది ఫ్యాక్ట్. లేకపోతే సచ్చార్ కమిటీ రిపోర్ట్గా అవన్నీ చేస్తుంటే ఇలా ముస్లింలకు దగ్గర 12,000 కోట్లు వస్తున్నాయి. మళ్ళీ వాళ్ళు వక్ఫ్ ప్రాపర్టీలు కిరాయికి ఇస్తేనే వాడుకుంటేనే కరెక్ట్గా. సో వాళ్ళు ఎవరికి ఏం చేసిండు అనేది జరసేపు పక్కకు పెడితే వాళ్ళు సెక్యులరిజం అనే మాట మీద ఛాంపియన్షిప్ నడిపినరు. మేమే టేకాదారులం సెక్యులరిజంకేనని. బట్ వెన్ ఇట్ కమ్స్ టు సెక్యులరిజం, భారతీయ జనతా పార్టీ కూడా మాకు చూరనిచ్చింది, ఎడ్డోలం చేసింది. వాళ్ళు సెక్యులరిజం అనే ఒక బర్డన్ అన్నారు. మీరు సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ అని అంటే అరే అందులో నేను కూడా ఉన్నా కదా అని చెప్పి నేను బాధపడ్డా అని అంటే ఆనందపడ్డా. చలో ఇప్పుడు బాధ అనే వర్డ్ నా నోట్లకి ఎందుకు వచ్చిందంటే నిజంగానే బాధపడుతున్నా కాబట్టి. సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్లో నేనేడున్నా అని చెప్పి నేను మానిటర్ చేసుకుంటే నేను ఆధారాలతోనే పోతా కదా మోదీజీ. బడ్జెటరీ అలొకేషన్స్లో మనం తీసుకొని చూస్తే రియాలిటీ ఆఫ్ సెక్యులరిజం ఏమున్నది బడ్జెటరీ అలొకేషన్స్లో అనేది బయటపడుతుంది. సో రియాలిటీ చెక్ నేను చేసుకున్నప్పుడు సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్లా హిందూ అనేటోడు 7 ఉన్నాడు అని అనేది ఎలా క్వశ్చన్. అగర్ నేను బడ్జెటరీ అలొకేషన్స్ తీసుకొని చూస్తే ఎస్పెషల్లీ ముస్లింలకు ఇచ్చిర్రు ఎంత, మళ్ళీ ట్యాక్సులు ఎంత ముస్లింలు కడుతున్నారు, హిందువులు ట్యాక్సులు ఎంత కడుతున్నారు, మా దేవాలయాలు ఎంత ట్యాక్సులు కడుతున్నాయి, మా సిస్టమ్ ఎంత జనరేట్ చేస్తున్నది. మిమ్మల్ని నేను గెలిపించుకున్నది దేనికి? నాకు తోడుండుమని కాదు, భారతావనికి తోడుండుమని. అంటే భారతావనిలా అందరు ఈక్వలే కదా. శ్రీశ్రీ కాడికేని సంతులు, సాధువులు, సంఘం వీళ్ళందరూ కదా, అందరు చేస్తేనే కదా ఒక సరైన భారతుడు ఇలా దొరికినరా మొగోడు మనకు పోగొట్టుకోవద్దు అని చెప్పి మనం గెలిపించుకున్నాం. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు బడ్జెటరీ అలొకేషన్స్, ఇది నేనన్న మాట కాదు మోదీజీ. నోటెడ్ లాయర్ విష్ణుశంకర్ జైన్ గారు మాట్లాడిర్రు, ఇది ఆన్ రికార్డ్ ఉన్నది. ఇది గిరీష్ గాడ్ ఎంత కోన్కిస్క గొట్టంగాడు. కానీ వెన్ ఇట్ కమ్స్ టు బడ్జెటరీ అలొకేషన్స్, సెంట్రల్ గవర్నమెంట్ 3,200 crores మైనారిటీ వెల్ఫేర్ స్కీమ్స్గా అలొకేట్ చేసింది. యాక్చువల్గా అలొకేట్ చేసింది ఎంత తెలుసా? 5,200 crores. సుప్రీంకోర్టు పోతే చివాట్లు పడితే సుప్రీంకోర్టు ఇంటర్వెన్షన్ తర్వాత 5,200 crores-ని వీళ్ళు 3,200 crores చేసిర్రు. అంటే సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్లా చూరన్ ఎవరికి దొరికింది? పైసలు ఎవరికి దొరికినాయి? పైసలు మైనారిటీలు ఉన్న మెజారిటీ ముస్లింలకు దొరికినాయి. చూరన్ ఎవరికి దొరికింది? నాకు దొరికింది, హిందువుకు దొరికింది. ఈ 3,200 కోట్లు వెనకటికి 5,200 కోట్లు. సుప్రీంకోర్టు ఇంటర్వెన్షన్ అయినాక 3,200 కోట్లు అంట. I stand corrected with my data. However, in case if I take 3,200 crores for Muslims as a budgetary allocation by the
Honorable Bharatiya Janata Party, the largest party and the most successful party of the era, interest-free loans for వక్ఫ్ ప్రాపర్టీలకు ఇచ్చిర్రీళ్ళు. ఇవాళ వక్ఫ్ మీద లడాయి నువ్వు నేను చేస్తున్నాం, బండబూతులు తిట్టుకుంటున్నాం. కాకపోతే ముస్లింలకు ఎవడు ఫేవర్ చేసిడ్రా అని అంటే నేను ఆదరించిన పార్టీ. మళ్ళీ ఇక్కడ వక్ఫ్ అని చెప్పి మాకు చూరనిస్తున్నారు. ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ ఫర్ వక్ఫ్ ప్రాపర్టీస్ దేనికి నువ్వు మస్జిద్లను కమర్షియలైజ్ చేసుకొని అక్కడ బిల్డింగ్ షాపులు కట్టుకొని ఒక ఆర్థిక వ్యవస్థ మస్జిద్ని తనకు తాను నడుపుకునేటట్టు చేసేటట్టు ఇచ్చిండ్రు. ఈ ఫెసిలిటీ హిందువులకు, హిందూ దేవాలయాలకు ఇచ్చిండ్రా? హిందూ పండితులకు ఇచ్చిర్రా? హిందూ పంతులకు ఇచ్చిర్రా? పోనీ దేవాలయాలకు ఇచ్చిర్రా? దేవాలయాలు 30% ట్యాక్స్ నా శ్రీమన్నారాయణుడు కూడా కడుతున్నాడుగా, ఇచ్చిండ్రా? దీని మీద ఎవరైనా మాట్లాడతారా? డిబేట్కి వస్తారా? కన్ఫ్యూజన్ నాకు లేదురా భయ్, నేను క్లారిటీగా ఉన్నా. నేను ఇలా ప్రశ్నిస్తా. ఎందుకు చెప్పాలనా? 220 కాగొద్దు కాబట్టి. బ్రహ్మన్ తెరి కబర్కు తెగి అంటే ఊకుంటారా? ఎవరు గెలిపించారు? ఇప్పుడు ఈ ముస్లింలు ఓటేసిర్రా? నేను ఇలా డైరెక్ట్ భారతీయ జనతా పార్టీని అడుగుతున్నా. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద మ్యాక్సిమం ఇల్లులు ఎవరికి దొరికినాయి రా భయ్? డేటా తీసి మాట్లాడదామా? ఏమైంది రా భయ్? మళ్ళీ దాని పంచాయతీ అంతా ఎంతమంది హిందువులకు వచ్చినాయి రా భయ్ అని చెప్పి మాట్లాడితే టు ది పర్సంటేజ్ ఆఫ్ పాపులేషన్ వాట్ వీ హ్యావ్ కన్సిడరింగ్ ది బిలో పావర్టీ లైన్ యాజ్ వెల్. It is not a communal rift that we are talking. We are talking about the జితనా ఆబాది ఉతిని హక్. అదైతే ఖచ్చితంగా చేస్తారు కదా. ఇలా యూజీసీ రూల్స్లో కూడా గట్టానే తీసుకొని వచ్చారు కదా. అండ్ వాట్ మేడ్ ది భారతీయ జనతా పార్టీ టు అలొకేట్ బడ్జెటరీ అలొకేషన్స్ గివింగ్ ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ ఫర్ వక్ఫ్ ప్రాపర్టీస్ when the వక్ఫ్ is itself illegal or there had been certain properties that has been attached illegally, whatsoever it may be. మళ్ళీ నా హిందూ దేవాలయాలకు వచ్చిందా? నా బాధ నేను ఎవరితో మాట్లాడుకోవాలా? వీడికి ఆగిపోలే. ఫ్రీ యూపీఎస్సీ కోచింగ్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ ముస్లిం క్యాండిడేట్స్ అంట. అటు మదర్సాలలో చదువుకునేటోడికి ఫ్రీ యూపీఎస్సీ కోచింగ్ అని అంటే ఏడికేనవుతుంది రా భయ్? నాకు అర్థం కాదు. కానీ ఇది ఏమైనా వేరే కమ్యూనిటీలకు ఎక్స్టెండ్ అయిందా? ఈ సబ్సిడీలు సబ్కా సాత్ సబ్కా వికాస్లో నేనేడున్నా? అయినా నేను విశ్వాస్ చేస్తూనే ఉన్నా కదా. నా విశ్వాస్కి మీరు ఇచ్చిన రెసిప్రొకేషన్ ఏంది అని చెప్పి మాట్లాడుతున్నా. ఈక్వల్ ట్రీట్మెంట్. ఈ సెక్యులర్ ఆడు కాంగ్రెస్ వాడు డైరెక్ట్ చెప్పిండు, మీరు ఇండైరెక్ట్గా కొడుతున్నారు. ఇప్పుడు నాకు వాడు మంచోడా వీడు బీజేపీ మంచిదని నేనేం మాట్లాడాలా అని అంటున్నా. సో స్టాండ్ ఆన్ సెక్యులరిజం ఏమవుతుంది అని అంటున్నా. ట్రూ సెక్యులరిజం ఏడుంది అని చెప్పి మాట్లాడుతున్నా. నా తరుణ్కి న్యాయం ఏడ దొరుకుతుంది అని చెప్పి మాట్లాడుతున్నా. ఎలక్షన్లప్పుడు మనకు వస్తుంది బీసీసీఎం అని మాట్లాడుతాం, బీసీపీఎం అని మాట్లాడుతున్నాం. దిస్ ఈజ్ నాట్ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ దట్ ప్రధాన్ సేవక్. ఒక ఈశ్వరుడి భక్తుడితో శ్మశాన వాటికలు ఉంటాడు నా ఈశ్వరుడు, విభూది ఊసుకుంటాడు నా ఈశ్వరుడు. అట్లాంటి తపస్విని మేము చూడలేదేమో కానీ ఆయన ఆశీర్వాదంతో కేదార్నాథ్ గుహలకేని దిగొచ్చిన ఒక కితాబ్ చూసినాం మనం మోదీ రూపంలో. బట్ వీళ్ళ మంత్రులు ఎట్లున్నారా బా కింద? ఏంది యూజీసీ రూపం నుంచి తీసుకొని ఇప్పుడు రేఖా గుప్తా గారు తీసుకొని, కపిల్ మిశ్రా తీసుకొని ప్రధానమంత్రి ట్వీట్లు కొడుతున్నారు, రీట్వీట్. అంటే ఇప్పుడు ప్రధానమంత్రి వచ్చి వీళ్ళని రివ్యూ చేస్తున్నాడు అయింది మీటింగ్లల్లో. రేపు ఏదైనా రివ్యూ మీటింగ్ అవుతుంది కదా నాకు ఢిల్లీలో, ఇట్లాంటి క్వశ్చన్లు వస్తాయి కదా మన జనాలు. రేపు రివ్యూ మీటింగ్ ఢిల్లీలో అవుతుంటే ప్రజల సమస్యలు ఏమున్నాయి, సంక్షేమం ఏముంది, దాని మీద మీటింగ్లు అవుతున్నాయి. లేకపోతే ఎన్ని లైకులు కొట్టిర్రు నా దాని మీరు లైకులు కొట్టలే, ఇక్కడ మీరు ఇది షేర్ కొట్టలే, మీరు ఇక్కడ కమెంట్ చేయాల్సింది చేయలే. కపిల్ మిశ్రాని పిలిచి మాట్లాడారా మీరు? హిందుత్వ ఐకాన్ లెక్క లేచిపోయింది కదా. ఇలా తరుణ్కి ఒక్క ముచ్చట మాట్లాడా? ఫ్రెండ్స్ నేను ఏమంటున్నానంటే లెటస్ బీ అన్బయాస్డ్. ఇక న్యూట్రల్కి వచ్చేద్దాం. అమ్మో వద్దిగా, అస్సలు వద్దు. ఈ చూరన్లు ఇవన్నీ మనకు వద్దే. మనం దుష్మనీలు ముఠాయించి పెట్టుకోవాల్సి వస్తుంది. ఎక్స్పెక్టేషన్స్ మనకు వస్తున్నాయి. అరే మనని ఎందుకురా ఇట్లా మనం ఇంత కష్టపడ్డాక కూడా మనం ఎందుకు ఆదరించరా అని అంటే వాళ్ళ లిస్టులో మనం లేనేలేము. నేనే ప్రత్యక్ష సాక్షి. ఏదైనా దగ్గర పిలిచి భుజం మీద చేసిన రోజులు ఉన్నాయా? కొట్లాడితే ఆ సోషల్ మీడియా కన్వీనర్ పోస్ట్ కూడా వచ్చింది నాకు. అది నేను తీసుకోవద్దే అని అనుకున్నా వెనకడికి. కాకపోతే పెద్దలు పిలిచి నన్ను తిట్టిండ్రు. ఇప్పుడు అది కూడా వద్దంటున్నా నేను. ఇక నాకు వద్దు. ఎందుకంటే ఇట్లనే మంచుకున్నా. ఒక కార్యకర్త నేనేం చేయగలుగుతా చెప్పు సొసైటీలో? మన అభిప్రాయం చెప్పడం తప్ప. బట్ అభిప్రాయం చెప్పుడు మొదలెడతా, గట్టిగా చెప్తా. ఇక మళ్ళీ ఒకసారి మనం 3,200 crores ఇది గుర్తుపెట్టుకోండి. ఇవాళ నేను అడుగుతున్నా అందరినీ, మళ్ళీ తరుణ్ దళితుడు కదా. అరే ఇప్పుడు యూజీసీకి మీరు చేస్తుందే దళితుడికి మంచిగా చేద్దామని అనే ఒక ఉద్దేశంతోనే చేస్తున్నారు. మళ్ళీ దళితుడి మీద ఇంత పెద్ద అత్యాచారం జరిగింది బ్రదర్. ఇంతగానం ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది తెలుసా? నేను అలా కుటుంబ సభ్యులను కలవలేకపోయినవచ్చు, నాకు అదృష్టం లేకపోవచ్చు, అది లేకపోవచ్చు. బట్ మనసా వాచా కర్మన వాళ్ళ కుటుంబ సభ్యుల మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వింటుంటే తరుణ్ తమ్ముడు అనుకుంటా ఏమని అన్నాడు తెలుసా? టీకే ఉన్కా గర్పే బుల్డోజర్ చలాయా హోగా లేకిన్ హమార్కు సెస్ వీఆర్ నాట్ హ్యాపీ. మాకు అది ఏదో ఉత్సాహం ఏమి ఇయ్యదు.
మా తమ్ముని మేము కోల్పోయినాం. అసలు మా అన్న తరుణ్ది ఏం తప్పు ఉన్నది? కరెక్టే కదా. కనయ్యలాల్ది ఏం తప్పు ఉన్నది? అంకుర్ది ఏం తప్పు ఉన్నది? ఢిల్లీ రైట్స్లో ఏం తప్పు ఉన్నది? భారతీయ జనతా పార్టీ బెంగాల్లో అధికారంలోకి తీసుకురావాలని చెప్పి బలైతున్న కార్యకర్తది ఏం తప్పు ఉన్నది? నీదేం తప్పు ఉన్నది? నాదేం తప్పు ఉన్నది? ఆశలు అడయాశలు అవుతున్నాయి కదా మా అందరివి. ఆయన ఏమన్నాడంటే సీదా ఎన్కౌంటర్ కర్నా చాహియే అని అన్నాడు. గలత్ క్యా హై భయ్ ఉన్కా పూఛనే మే, గల్తీ క్యా హై? దాని మీద కొంతమంది సోషల్ మీడియాలో సైమా అనుకుంటా ఆమె పేరు ట్వీట్ ఏమని కొట్టింది తెలుసా? దిస్ బ్రేజన్ ఇట్లా రాసింది ఆమె, ఈడు మూర్ఖుడు, వీడు ఎన్కౌంటర్ అని అడుగుతుంటా. మళ్ళీ ఒక్క ట్వీట్ నువ్వు ఆ ముస్లిం పొరల మీద రాస్తలేవేంది? నాకు గలీజ్ మాటలు వస్తున్నాయి సైమా, మింగుకుంటున్నా. ఒక్క ట్వీట్ వాళ్ళ మీద రాస్తలేవేంది? ఇట్లా నారా మీరు కట్టలు తీసుకొని కొడతారు? ఇది మానవత్వమా? నువ్వు మూర్ఖుడివి, మళ్ళా మీరు మనుషులు కాదు, అది కూడా పవిత్ర పావనమైన రంజాన్ నెలలా ఎందుకు రాస్తలేవు సైమా? ముస్లిం హోతాయి భయ్, హీ హ్యాజ్ ఎ క్లారిటీ ఆన్ ది సబ్జెక్ట్. నీకు నాకు లేదు, ఎందుకంటే మనం చూరన్ దీని అలవాటైంది. మీకు నాకు బాగా చూరన్లు అలవాటైనాయి. బరాబర్ నిలదీస్తాం. ఇప్పుడు మంచి అయితే పొగుడుతాం, నెక్స్ట్ డే చూస్తారు. ఇప్పుడు మీరు మంచి అయినప్పుడు కూడా పొగుడుతాం, చెడైనప్పుడు కూడా నిలదీస్తాం. గులాం బన్నేనే ఆపే, ఇదే కదా మనకు శాఖలో నేర్పింది. రాంగా నేను మాట్లాడేది తప్ప? ఆత్మనిర్భరత నేర్పింది శాఖలు అదే కదా. ఇంకేమున్నది ఇంకా ప్రాబ్లం? వల్ల అడగడం తప్ప అవుతుందా? అడగడం నన్ను మూర్ఖుని చేస్తుందా? అడగడం నన్ను పైసలకు అమ్ముడు పోయటం చేస్తుందా? మళ్ళీ వెనకడికి మీరు నాకు ఇచ్చిరా కంకిల పొట్టు బంగారు గడ్డీలు ఇచ్చిర్రా? గిరీష్ దారాబోని అని అంటాడు, కట్టరేనని అంటారు కదా. వాడు బీజేపీకి వత్తాసు వాళ్ళకే నేనేనా డైరెక్ట్ సపోర్ట్ చేస్తా బీజేపీకి అన్నా నా ఛానల్లో. బట్ విమర్శ చేస్తే గలగల గజ్జలాట. సరే, మీరు పెట్టుకున్న సోషల్ మీడియా అన్న చక్కగా ఉందా మీకు? చెప్పురి. ఒక గౌరవనీయ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న రేఖా గుప్తా గారు 4 తారీఖు అయితే నిన్న ఎంత రాత్రి డేటు 9 అంటే అలా రంగులు పోలేదేమోరా, పైకి పూసుకున్న రంగులు ఇదా? జనరల్గా ముఖ్యమంత్రి పోయినుంటే ఏమవుతుంది ఇంటికాడికి? సరే, ముఖ్యమంత్రి పోవడం అంటే భారతీయ జనతా పార్టీలో టైం సెన్స్ బాగుంటుంది. అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి ఆడికి పోయారంటే ట్రాఫిక్ ఆగిపోతే దగ్గర అర్ధగంట వేస్ట్ అవుతుంది. అంటే అర్ధగంటలో ఇంకా యమునాని ఇంకా శుద్ధి చేయవచ్చు, రోడ్లని ఫిక్స్ చేసేయచ్చు, ఎయిర్ క్వాలిటీని ఇంప్రూవ్ చేసేయచ్చు, ఢిల్లీలో మొత్తం చేసేయచ్చు కదా, అర్ధగంటలో మొత్తం చేసేయచ్చు. ఓజోన్ లేయర్ దగ్గరికి పోయి ఇట్లా గుంజుకొని వచ్చి అని ఉప్తే ఓజోన్ లేయర్ కూడా సెట్ అయిపోతుంది. నాకు తెలుసు భారతీయ జనతా పార్టీ అంతా సెలెస్టియల్ బాడీలు చేస్తారు, అందుకే పోలే. సరే, మీరు వాళ్ళే పిలిపించుకున్నారు, బట్ న్యాయం జరిగిందా ఫ్రెండ్స్? మీ కమెంట్ రూపంలో చెప్పుండ్రి, కమెంట్ రూపంలో చెప్పురి నాకు. ఏమన్నా రాసుకోండి, ఏమన్నా పెట్టుకోండి. ఇజ్రాయెల్ కొట్టుడు కొడితే నా కొడుకుల పురుజాలు కదిలిపోతున్నాయి ఒక్కొక్కటి. దావుద్ గడ్ బతికే ఉన్నాడు, సయీద్ అన్వర్ బతికే ఉన్నాడు, హఫీజ్ సయీద్ బతికే ఉన్నాడు. పుల్వామా చేసిన వాళ్ళు చక్కగానే ఉన్నారో పీకిరో మనకు తెలియదు. కానీ ఇప్పుడు పహల్గామ్ చేసిన వాళ్ళు అయితే బతికే ఉన్నారుగా, వాళ్ళు కూడా ఒక్కడు పోయినేమో, మిగతా వాళ్ళు అయితే బతికే ఉన్నారు కదా. మనం మిజైల్ చేస్తే కూడా ఆడ కూడా కొత్త ట్రైనింగ్ క్యాంపులను మనం పేల్చేసి వచ్చినాం తప్ప మేజర్గా మనం ఏం చేసినాం? మనం కాంక్రీట్ జంగలను వేల్చుకుంటూ వస్తున్నాం. కాంక్రీట్ జంగలను వలగొడుతున్నాడు ఇజ్రాయేలోడు, గుసాంచి లేయర్ టు లేయర్ తీసుకొని వస్తున్నాం. మనం ఏం చెప్తున్నాం? అన్నోన్ గన్మెన్కి జై అని అంటున్నాం. దాన్ని కూడా మనం యాక్సెప్ట్ చేస్తున్నామా? అన్నోన్ గన్మెన్లు మనోళ్ళు అని? అది కన్ఫర్మేషనే లేకపోయా. నా దూల మనం అందరిది మనోళ్ళే ఏ అని చెప్పి మనం దాన్ని మాట్లాడుతున్నాం. ఎన్ని రోజులు నడుస్తుంది ఇట్లా అన్నది క్వశ్చన్. ఇవ్వాలి మాకు ఏంది అని అన్నది క్వశ్చన్. यू गिव 3,200 करोड़ కాదు ఇవ్వడం, 10,000 करोड़ दीजिए आप, हमें कुछ आपत्ति नहीं है उसमें. हमारा निवेदन ये है कि हमें क्या, हमारे मंदिर टैक्स पे कर रहे हैं, हमारे भगवान टैक्स पे कर रहा है, क्योंकि कलयुग में वो भी फुकट में जीना नहीं चाहता है. मेरा भगवान टैक्स पे कर रहा है. ये चिल्लर राजनीति में करना नहीं चाहता हूँ करके, परंतु मिल रहा क्या है हमारे भगवान के लिए टैक्स पे करने के बाद? ఐరన్ ఏంటంటే వాళ్ళ ఆస్తులు కొట్టేయకపోతే చాలరా నాయన దేవాలయాలు. సరే పోనీ టెంపుల్ ఆస్తులనన్నా సంరక్షణ చేసి ఏమన్నా చట్టం వచ్చిందా? अभी तो मथुरा भी बाकी है, काशी ज्ञानवापी भी बाकी है. ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ మీద ఆధారపడి ఉన్నాయి ఇదంతా. మళ్ళీ దానికి రెస్పాన్స్ ఇవ్వాలిగా. అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. వందే మాతరం కూడా మనం పార్టీలకు వచ్చిన తర్వాత 3వ సారికి వందే మాతరం ఫుల్ వాడాలా అనే, ఇప్పటిదాకానైతే మొన్నటిదాకానైతే వందే మాతరం చిన్నగానే వాడినాం కదా మనం. మన వందే మాతరం వాడుకోనీకే కూడా మనకు 3 టర్మ్లు పట్టింది. స్వతంత్ర సమరయోధులకి ఇది అవమానం కాదా? కాంగ్రెస్ చేసింది భయ, వాళ్ళు అట్లనే ఉన్నారు, మనదేంది అని అన్నది క్వశ్చన్. నేను ఇంకా ఎక్కువ మాట్లాడితే మళ్ళీ ఇష్యూలు అయితే ఫ్రెండ్స్, ఇష్యూలు ఏమున్నాయి కానీ నేను భారతీయ జనతా పార్టీ నాయకులకు అందరికీ క్షమాపణ చెప్పమంటే కూడా చెప్తాను, అవకాశం ఏముంటుంది. కానీ నేను ఎంత చెప్పు, చిన్న కంకర్ని నేను. బట్ ఏ కంకర్ కోహే ఆశీర్వాద్ శంకర్ కా, ఈ కంకర్ ఆశీర్వాదం ఉన్నది ఆ శంకరుడికి. నేను బరాబర్ మాట్లాడతా. నేను చెప్పిన కదా, అన్బయాస్డ్, అన్కట్, అన్ఎడిటెడ్ చిత్రగుప్తు మాట్లాడుతుంది. మీ అభిప్రాయం ఏందన్నది మీది, నేను ఫ్యాక్ట్స్ పెట్టి మాట్లాడుతున్నా. కెన్ ఎనీబడి డినై దిస్? కెన్ ఎనీబడి డినై యూజీసీ? రోహింగ్యాలు, ఇల్లీగల్ బంగ్లాదేశీలు భారతదేశంలోకి ఎప్పుడు ఎలా కొడతారు వీళ్ళు?
2 సార్లు హోంమంత్రి ఉన్నాడు కదా అమిత్ షా కూడా, మళ్ళీ చెయ్యాలి కదా. ఎప్పుడు చేస్తారు? చెయ్యగలుగుతారా లేదా చూరనేనా? ఇలా ఇల్లీగల్ వచ్చి మన మీద పెత్తనం చేస్తున్నాడు రా నాయన, మమ్మల్ని ఎవడు ఏం చేయలేడు అని. ఇది వాస్తవం కాదా? నువ్వు ఆలోచిస్తావా? ఎన్ఆర్సీ సిఏఏ మీద మళ్ళీ చర్చ ఎందుకు జరుగుతలేదు? ఆ కోవిడ్ అయిన తర్వాత ఈ ఎన్ఆర్సీ సిఏఏ షైన్ బాగులు ఏం చూసిర్రో కానీ మనోళ్ళకి దడిచిపోయిందా లేకపోతే వాళ్ళకి దడిచిపోయిందా నాకు సమయం అవుతలేదు కథ. అంతే, హ్యావ్ ఏ క్లారిటీ. వీ నీడ్ టు హ్యావ్ అవర్ ఓన్ క్లారిటీ. మనకు వక్ఫ్ అమెండ్మెంట్ చూరనే. ఎందుకు చూరనే? ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ ఫర్ వక్ఫ్ ప్రాపర్టీస్ ఇచ్చింది మనమే. నువ్వు ఆలోచిస్తావా లేక అనుభవిస్తావా ఫ్రెండ్స్? భారత్ మాతాకి జై.